లైక్ పెళ్ళితో ప్రామిస్ చేసి వాళ్ళందరూ అబ్స్కాండ్ అయ్యారు. డిసెంబర్ 6th పెళ్ళి అని చెప్పి నవంబర్ 14th ఎంగేజ్మెంట్ అని అందరి ముందు మాట ఇచ్చి డిసెంబర్ 13th మార్నింగ్ నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అబ్స్కాండ్ అయ్యారు. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు ఎన్ని రోజులు. ఇప్పుడు వాళ్ళు కూడా లేదు. 8 days అయింది నేను ఇక్కడ వచ్చి. ఫస్ట్ 2-3 days లైక్ ఫుడ్ అవన్నీ ఇచ్చారు. బట్ అది అయినప్పుడు అన్ని రూమ్స్ అన్నీ లాక్ చేశారు. లాక్తో ఎక్కడ ఉంటాను లైక్ మా అడ్వకేట్ మ్యామ్ వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తే మన హౌస్ కీస్ అన్నీ ఆయాతో ఉంది అని చెప్తారు. సో ఏమో లైక్ ప్లీజ్ అంకుల్ లైక్ జస్ట్ హెల్ప్ మీ గెట్ జస్టిస్ అಷ್ಟೇ. చందన మంచునాథ్. నేను ఒక మహిళ బాధ ఏంటో అర్థమవుతుంది కాబట్టి ఒక ఆడపిల్లకు తల్లిగా కూడా చెప్తున్నానండి. మనం రోజు చాలా అన్యాయాలు చూస్తున్నాం. రోజు ఎన్నో రేప్ కేసులు అంట, ఎంతో మంది వదిలిపెట్టిపోవడాలు, భార్య భర్తలు హింసలు అన్నీ చూస్తున్నాం. మనకు అన్నీ తెలుసు. కానీ ఈరోజు నా దాకా ఒక అమ్మాయి వచ్చింది, న్యాయం చేయమని అడుగుతున్నా. నా దాకా ఒక అమ్మాయి వచ్చి అక్క నాకు నువ్వే గతి, నేనేం చేయాలి ఇప్పుడు చెప్పు, నాకేం తెలియదు. ఎక్కడో వేరే రాజ్యం నుంచి ఇక్కడికి వచ్చింది, వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చింది. సో ఒక సాటి ఆడపిల్లగా నేను చాలా ప్రయత్నించినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ఏమంటారు బయట ప్రపంచానికి తెలియకుండానే ఆడపిల్ల మర్యాద పోకుండా కాపాడడానికి నేను ప్రయత్నించినాను. ఈరోజు మీడియా దాకా వస్తూ ఉంది అంటే కారణం నా ఓపిక నశించిపోయి ఈరోజు మీడియా దాకా వచ్చానన్నమాట. మీడియాను, గవర్నమెంట్ను, తర్వాత మీ ప్రెస్ను, పోలీసు వాళ్ళను, మరియు ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం చేసేంత వరకు మీరు నాతో పోరాడాలి. ఎందుకంటే ఈ అమ్మాయిని మోసం చేసిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, టీచర్స్, స్పెషల్లీ టీచర్స్, స్కూల్ నడుపుతున్న కరెస్పాండెంట్స్, సో వాళ్ళేమో చదువులేని అనామకులు కాదు, చదువుకున్న వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు, సమాజంలో మంచి పేరున్న వాళ్ళు. అలాంటి వాళ్ళే ఒక అమ్మాయిని, చదువుకున్న అమ్మాయిని మోసం చేశారు. సో దయచేసి అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను, అమ్మాయికి న్యాయం చేసేందుకు అందరు కదిలిరండి. బాలాజీ విద్యాలయ, హనుమాన్ నగర్. అందరికి ఒకటే విన్నపం. ఆ అమ్మాయికి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి 2 సంవత్సరాలు ఆ అమ్మాయిని అన్ని రకాలుగా ఉపయోగించుకొని వదిలేసి పారిపోయినాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, వాళ్ళ తల్లిదండ్రులు మాట ఇచ్చి డిసెంబర్ 6కు పెళ్లి అని కూడా పెట్టుకొని పారిపోయినారు. గురు ఈశ్వర ప్రసాద్, బుగడే నాగరాజు, బుగడే నాగవేణి, పద్మదేశాయ్.